సో ఇప్పుడు ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ డెసిమల్ సిస్టమ్ నేర్చుకుందాం. ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ డెసిమల్ సిస్టమ్ నేర్చుకుందాం. ఇది ఇప్పుడు నేను సింపుల్గా క్యాజువల్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఎంత? ఓకే, ఫస్ట్ది ఏంటంటే 6250. సో దీంట్లో డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటంటే టెన్స్ కాంప్లిమెంట్ చేయాలి. టెన్స్ కాంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టెన్స్ కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆర్ అంతా 10. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4. 10 power 4 మైనస్ 6250. దిస్ ఈజ్ ఎన్ అనమాట. ఎన్ ఈజ్ ఈక్వల్స్ 6250. సో 10,000 మైనస్ 6250 ఎంత అంటే 3750 బేస్ ఆఫ్ 10. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 1 2 3 తీసుకుందాం. ఇలా 0 వచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ని మనం లెక్క వేయకూడదు, నెక్స్ట్ వచ్చిన నెంబర్ని మాత్రమే లెక్కేసుకోవాలి. అప్పుడు n ఎంత అంటే ఇది n4 అని చెప్పకూడదు, n3. ఫస్ట్ 0 వస్తే ఒమిట్ జీరోస్ దెన్ ఓన్లీ కౌంట్ ది నెంబర్, కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ స్మాల్ n. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటాం, 4 అనకూడదు, n ఈజ్ ఈక్వల్స్ టు 3 అనాలి. ఇప్పుడు సేమ్ రాసేయడం 10 power 3 మైనస్ 0 1 2 3. 10 power 3 మీన్స్ 1000 మైనస్ 123 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 877 బేస్ ఆఫ్ 10. ఇలా చేయొచ్చు. సో నెక్స్ట్ సి 0.3267. సో ఇంటిజర్ పార్ట్స్ ఏమి లేవు, నెంబర్ ఆఫ్ డిజిట్స్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. m అని మాత్రం 4 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ రాస్తే ఇప్పుడు టెన్స్ కాంప్లిమెంట్ రాయాలంటే ఏం చేయాలి? 10 power 0 మైనస్ 0.3267 డైరెక్ట్గా రాసేయచ్చు. 10 power 0 అంటే 1 మైనస్ 0.3267 ఈజ్ నథింగ్ బట్ 0.6733. ఒకవేళ m4ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారనుకో 10 power 0 మైనస్ 10 power మైనస్ 4 మైనస్ 0.3267 అని రాసుకోవాలి. 10 power 0 అంటే 1 మైనస్ 0.001 వస్తుంది. అప్పుడు అన్నిటిలోని కూడా మనకి 9 పాయింట్ మీద వస్తుంది, అది తీసేస్తే ఆ వాల్యూ ఇది వస్తుంది. 1 మైనస్ 0.001 వస్తుంది, అప్పుడు ఇది 0.9999 వస్తుంది. అప్పుడు మనం 0.3267 తీసేయాలి. 9 మైనస్ 2 2, 9 మైనస్ 6 3, 9 మైనస్ 2 7, 9 మైనస్ 3 6. సో 0.6732 వచ్చింది. దీనికి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే 0.6733 వస్తుంది. ఓకే, సో ఈ అన్ని బాధలు పడాల్సిన అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఇంటిజర్ పార్ట్ 0 వచ్చింది కాబట్టి 10 power 0 1 మైనస్ 0.3267 చేస్తే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, 4th ఎగ్జాంపుల్ చూద్దాం. 25.639 తీసుకుందాం. అప్పుడు ఇంటిజర్ పార్ట్ టెన్స్ కాంప్లిమెంట్ ఎంత? 10 power 2 మైనస్ 25.639. 10 power 2 అంటే 100 మైనస్ 25.639 ఆన్సర్ 74.361. ఓకే, సో అలా కాకుండా ఇలా చేశారనుకోండి 10 power 2 మైనస్ 10 power మైనస్ 3 మైనస్ 25.639 చేశారనుకోండి, వచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది 9's కాంప్లిమెంట్ +1 అనమాట. అంటే 10's కాంప్లిమెంట్ చేయాలంటే 9's కాంప్లిమెంట్ +1 చేసినా కూడా 10's కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాము అంటే 10's కాంప్లిమెంట్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నాం.